God says, దేవుడు ఏమని సెలవిచ్చుచూ ఉన్నారు అంటే, your longing, your desires will be fulfilled. మీరు ఎదురు చూస్తున్న కార్యాలు, మీ ఆకాంక్షలన్నీ కూడా నెరవేర్చబడును. You've been waiting for a long time. మీరు సుదీర్ఘ కాలముగా వేచి ఉన్నారు. But God will fulfill the longing of your heart. కానీ దేవుడు మీ హృదయ ఎదురుచూపులను నెరవేర్చనయ్యున్నారు. It will be a tree of life. అది సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం వలె ఉంటోంది. Proverbs 13:12 says so. సామెతలు 13వ అధ్యాయం 12వ వచనం ఈ రీతిగా తెలియచేయుచున్నది. This is God's promise for you. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమయ్యున్నది. As God created the Garden of Eden, దేవుడు ఏదెను తోటను సృజించి ఉండగా He put 2 trees there. ఆయన అందులో 2 వృక్షములను ఉంచి ఉన్నారు. One is the tree of the knowledge of good and evil. ఒకటి మంచి చెడుల వివేకమునిచ్చు ఫలములను ఫలించు Another వృక్షమయ్యున్నది. one is the tree of life. మరొకటి జీవ వృక్షమయ్యున్నది. Anyone who eats of the fruit of the tree of life will live forever. ఎవరైనను జీవ వృక్ష ఫలములను భుజించినట్లయితే వారు నిరంతరమునకును జీవించిన వారిగా ఉంటారు. When they ate the fruit of the knowledge of good and evil, వారు మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను భుజించి ఉన్నప్పుడు Adam and Eve committed sin. ఆదాము హవ్వలు పాపము చేసి ఉన్నారు. They were then thrown out of the Garden of Eden అప్పుడు వారు ఏదైనా తోటలో నుంచి బయటకు వెళ్ళగొట్టబడి ఉన్నారు. so that they would not eat of the fruit of the tree of life, which will make them to live forever. తద్వారా వారిని నిరంతరము జీవింపచేయునట్టి జీవవృక్ష ఫలమును వారు భుజించకుండా Sin brings death. పాపము మరణమును తీసుకుని వచ్చును. So God took them away from the tree of life. కనుక దేవుడు వారిని జీవవృక్ష ఫలము నుంచి దూరముగా తీసుకుని వెళ్లారు. But then, అయినప్పటికీ through Jesus Christ, యేసు క్రీస్తు ద్వారా as He went through death, ఆయన మరణము గుండా వెళ్ళియున్నందువలన He produced life and resurrection. ఆయన పునరుద్ధానమును జీవమును ఉత్పత్తి చేసి ఉన్నారు. And Jesus says in John 11:25, యోహాను సువార్త 11:25లో యేసు ఏమని సెలవిచ్చారు అంటే, if a person believes in Jesus, ఒక వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నప్పుడు though he were dead because of sin, he shall rise up and live again as God's child. అతడు పాపమును బట్టి మృతుడైనప్పటికీ దేవుని బిడ్డగా తిరిగి లేచి మరలా జీవించువానిగా ఉండును. It is the same with our longings fulfilled through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా మన ఆశలు సిద్ధించినప్పుడు నెరవేర్చినప్పుడు కూడా ఇదే రీతిగా ఉంటుంది. It's a tree of life. అది జీవ వృక్షముగా ఉంటుంది. Today, God wants to give you the tree of life in your life by fulfilling all your heart's desire through Jesus. ఈ రోజున యేసు ద్వారా మీ జీవిత వాంఛలన్నిటినీ కూడా ఆయన తీర్చి ఇట్టి జీవ వృక్షం వంటి అనుభూతిని మీకు అనుగ్రహించగోరుచున్నారు. And not only will you live through the tree of life, జీవ వృక్షం ద్వారా మీరు జీవించుట మాత్రమే కాకుండా according to Revelation 22:2, ప్రకటన 22:2వ వచనం ప్రకారముగా you will have the leaves of the tree of life which brings healing to the nations. జీవ వృక్షం యొక్క ఆకులు దేశములకు స్వస్థతను ఇచ్చే వాటిని మీరు కలిగి ఉంటారు. And God will make you a blessing to others by bringing healing to them. దేవుడు మిమ్మును వాటి ద్వారా ఇతరులకు ఆరోగ్యమును స్వస్థతను తీసుకుని వచ్చే ఆశీర్వాదముగా చేయును. Healing through forgiveness. క్షమాపణ ద్వారా స్వస్థత, Healing through miracles that happen through prayer. ప్రార్థన ద్వారా జరిగించబడే అద్భుత కార్యములను బట్టి స్వస్థత, Healing by driving out devils. దురాత్మలను వెళ్ళగొట్టి వేయడం ద్వారా కలిగే స్వస్థత, Healing through holiness. పరిశుద్ధత ద్వారా కలిగించబడే స్వస్థత. All this brings the tree of life for us to live in this world through Jesus. ఇవన్నీ కూడా యేసు ద్వారా ఈ లోకములో మనము జీవించగలుగులాగున మనకు జీవ వృక్షమును తీసుకుని వచ్చును. And He gives us the right to eat from the tree of life again. ఆయన మనకు మరలా జీవ వృక్షము నుండి ఫలములను భుజించు హక్కును అనుగ్రహించనయ్యున్నారు. Revelation 2:7. ప్రకటన 2:7 ప్రకారముగా As we are victorious over sin, God gives us the power to eat from the tree of life. మనము పాపము మీద విజయమును పొందియుండగా జయించు వానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తనని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. And live with Jesus. యేసుతో కూడా జీవించులాగున Both in this world and after our death. ఈ
ఈ లోకములోను మన మరణము తదుపరి ఉన్న లోకములోను కూడా How to become victorious. విజయవంతముగా జీవించడం ఎలాగునా? Revelation 12:11 says, ప్రకటన 12:11 వచనం చెప్తున్నట్లుగా, we shall overcome the accuser, the devil, by the blood of the Lamb and the word of our testimony about Jesus. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తాము యేసుక్రీస్తును గురించి ఇచ్చిన సాక్ష్యమును బట్టియు నిందలు మోప అపవాదిని జయించి ఉన్నారు. May God give you the grace దేవుడా కృపను మీకు అనుగ్రహించును గాక. to be cleansed with the blood of Jesus from all our sins మన పాపములన్నిటి నుంచి యేసు రక్తము ద్వారా శుద్ధీకరించబడే విధానము, and to carry his word of testimony to all people to make them live through Jesus. ప్రజలందరినీ కూడా యేసు ద్వారా జీవింపచేయగలిగినట్లుగా ఆయన యొక్క సాక్ష్య వాక్యమును మనము తీసుకువెళ్ళినట్లుగా. Would you surrender your life to Jesus? మీరు మీ జీవితమును యేసుకు సమర్పించుతారా? Father, తండ్రి, thank you for the tree of life. జీవవృక్షము నిమిత్తమై మీకు వందనములు. As we have our sins forgiven, మేము మా యొక్క పాపములు క్షమాపణ పొంది ఉండగా you are making us enter and receive the fruits and the leaves of the tree of life. మేము జీవవృక్షం యొద్దకు ప్రవేశించి ఫలములను ఆకులను పొందగలిగే కృపను మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. Let thy children live in the name of Jesus. మీ బిడ్డలు యేసు నామములో జీవించుదురు గాక. Let their desires in their life be fulfilled. వారి జీవితంలో వారి కలిగి ఉన్న ఆశలు తీర్చబడును గాక. Let them be victorious in everything. వారు సమస్త విషయములలో విజయవంతముగా ఉందురు గాక. Thank you for this blessing. ఈ ఆశీర్వాదం కొరకే వందనములు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగా. మన గుంటూరులో యేసు పిలుచుచున్నాడు భాగస్థుల సమావేశము డిసెంబర్ నెల 6వ తేదీన శనివారం ఉదయకాలం 9 గంటలకు ఈ ప్రత్యేకమైన యేసు పిలుచుచున్నాడు భాగస్థుల సమావేశములో మన ప్రియ సహోదరులు డాక్టర్ పాల్ దినకరన్ గారు దేవుని వాక్యమును అందించి మీ కొరకు శక్తివంతముగా ప్రార్థించనున్నారు. God knows you by name. నిన్ను పేరు పెట్టి ఆయన ఎరుగును. God knows you and your family by name. నీ యొక్క కుటుంబాన్ని పేరు పెట్టి ఆయన ఎరిగి ఉన్నారు. So rejoice. కాబట్టి ఆనందించండి. He will wipe away your tears surely. నిశ్చయముగా ఆయన మీ కన్నీటిని And తుడిచివేయ. he will do miracles for your generations. అలాగనే మీకు మీ తరతరములైనటువంటి వారికి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. స్కిన్ ప్రాబ్లం, నాకు ఒళ్ళంతా తత్తులొచ్చి నన్ను పుట్టు, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయగలిగితే. Even now skin problems are being healed. చర్మ వ్యాధులు కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడే చర్మ వ్యాధి నుంచి స్వస్థత, Boils and growths are being healed. గడ్డలు వాపులన్నీ కూడా స్వస్థత కలుగుతుంది మీకు. Receive the touch of God. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ముడుతున్న Allergies are leaving you right now. అలర్జీ దురదలన్నీ విడిచిపోతూ ఈ రోజు అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు తేలిక అనిపించింది. ఇవన్నీ స్వస్థ Completely healed. పరిపూర్ణంగా స్వస్థత, Your hand is totally healed. Totally healed. పూర్తిగా బాగైపోయిందన్న చర్మ. Thank you, Jesus. ఈ కూటములో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు మన ప్రియ సహోదరులు డాక్టర్ పాల్ దినకరన్ గారు వ్యక్తిగతముగా ప్రార్థించనయ్యున్నారు. దయచేసి కుటుంబ సమేతముగా కలిసి రండి, ఈ కూటములో పాల్గొనండి మరియు దేవుని ఆశీర్వాదములను పొందండి. స్థలము కృపా మినిస్ట్రీస్ క్యాంపస్, నల్లపాడు మెయిన్ రోడ్, గుంటూరు 522004. ఇతర వివరముల కొరకై మీరు సంప్రదించవలసి ఉన్న మా ఫోన్ నంబర్లు 6380752204. మరచిపోకండి, డిసెంబర్ నెల 6వ తేదీన శనివారం ఉదయం 9 గంటలకు యేసు పిలుచుచున్నాడు భాగస్థుల సమావేశము.